అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూస్ ముఖాముఖి చేసి వారి అనుభవాలను అభిప్రాయాలను మీ అందరితో పంచుకోవడం జరుగుతున్నది. దీనిలో భాగంగా కొంతమంది అడ్మినిస్ట్రేటర్సు మాధవరావు గారు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి వారి ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను అనుభవాలను మీతో పంచుకున్నాము. అదే రకంగా ఇంజనీర్స్గా చాలా ప్రాముఖ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషించిన సీతాపతిరావు గారు, కొండలరావు గారు లాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ను కూడా చేయటం జరిగింది. అదేవిధంగా సంస్కృత భాష ప్రచారానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారి ఇంటర్వ్యూ కూడా చేసి మీతో పంచుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద బ్రాడ్కాస్ట్ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు మనం రేమెళ్ళ వెంకట సూర్య సుబ్బ అవధానులు కాదు RVSS అవధానులు గారితో ముఖాముఖి నిర్వహిస్తూ ఉన్నాం. ఫస్ట్ పార్ట్లో వీరి ప్రస్థానము, చదువు, సంస్కృతము, కంప్యూటర్స్ ఏ రకంగా నేర్చుకున్నారు, దాని నుంచి వచ్చినటువంటి ఆ సింథసిస్ ద్వారా వారు ప్రారంభించినటువంటి శ్రీ వేదభారతి ఆర్గనైజేషన్, వారి ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు, శంకర్ దయాళ్ శర్మ గారి ప్రోద్బలంతో చేసినటువంటి కొంత కార్యక్రమం, అదే రకంగా ఈ సంహితలు వీటిని పరిరక్షించడానికి చేసినటువంటి కార్యక్రమం, వీటన్నిటిని గురించి మాట్లాడటం జరిగింది. ఇది పార్ట్ 2. పార్ట్ 2లో ప్రధానంగా నేను వారిని కోరింది ఏంటంటే సరళంగా ఈ 4 వేదాలలో భాగాలేంది, ఒకదానికి ఓదానికి సంబంధం ఏంది, ఏ రకంగా ఉంటాయి, ఏ వేదం దేని గురించి చెబుతుంది, ఇది జనరల్ పబ్లిక్కు 4 వేదాలు ఉన్నాయనేది తెలుసు, మళ్ళీ వాటిలో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. వేదాంగం అంటే ఏంది, ఉపనిషత్ అంటే ఏంది, అరణ్యకాలు అంటే ఏంది, సంహితాలు అంటే ఏంది, ఇది కొంత ఆ విడమరుపు లేదు. ఫ్రాంక్లీ నాకు తెలియదు పూర్తిగా, నాకంటే కాదు, నాలాగా చాలామందికి తెలియదు. సో దీనిని గురించి కొంత జనరల్ అవేర్నెస్ ఇచ్చే రకంగా వేదాల గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. మీరు నాకు 4 వేదాల్లోనూ మళ్ళా ఈ విభాగాలు ఏంది, ఒకదానికి ఒకదానికి సంబంధం ఏంది, మేబీ ఉపనిషత్తులకు సంబంధించి 1-2 ఉపనిషత్తుల గురించి వివరించి చెప్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారికి ముందర నా కృతజ్ఞతలని శ్రీ వేదభారత్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. నమస్కారం సార్. అయ్యో, ఇది మా ప్రివిలేజ్ మీలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేసి మీ అభిప్రాయాలను అందరికీ తెలియజేయటం. పరమేశ్వరుడు మొట్టమొదట సృష్టి ప్రారంభించేప్పుడు ఆయన ఏం చేశాడు, అసలు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరూ లేరు, రెండో వాళ్ళు లేరు, ఆయన ఒక్కడే. దాన్ని ఆయనకి ఏ లక్షణం ఉందంటే ఏ లక్షణం ఉందని చెప్పలేము. చూసినాడు ఎవరు లేడు కదా, రెండోడు ఉంటే చూసినాడు ఉంటారు. ఆ స్థాయిలో ఉండేటటువంటి దాన్ని నిర్గుణ పరబ్రహ్మము అని అంటాం. మొట్టమొదటి మాటది. ఏ గుణము లేనటువంటి ఉందా, ఒకటే ఇదని ఇలా ఉంటుందని చెప్పలేము, కానీ ఒక్కటే చెప్పదు, ఉంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది లెవెల్ 1 అండి. తర్వాత ఆయన ఏం చేశాడంటే తనలోనే అనంత కోటి శక్తుల్లో ఒక శక్తిని తానే బయటికి తీసుకున్నాడు. దానికి ఒక సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టుగా తయారు చేశాడు. దాన్ని అమ్మవారు అంటామండి. ఆ అమ్మవారి ఆవిడలో అంతర్భాగాలు ఏమిటంటే 3 గుణాలు ఉన్నాయి ఆవిడికి: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలు కనుక అసలు మెయిన్ దానికి కలిస్తే అంటే నిర్గుణ పరబ్రహ్మము ప్లస్ సత్వగుణము, నిర్గుణ పరబ్రహ్మం ప్లస్ రజోగుణము, నిర్గుణ పరబ్రహ్మం ప్లస్ తమో గుణము. దాంతో వచ్చినటువంటి వాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అండి. అసలు ముందర ఆవిర్భావం అలా స్టార్ట్ అయ్యి ఈ వీళ్ళ తర్వాత సత్వగుణంతో కలిస్తే విష్ణుమూర్తి, రజోగుణంతో కలిసే బ్రహ్మగారు, తమో గుణంతో కలిసే రుద్ర రూపంలో ఉండేటటువంటి శివుడు.
రుద్ర రూపంలో ఉండేది శివుడు. తర్వాత అమ్మవారు ఇలాగే ఉంది. ఈ ముగ్గురు కోసమని అమ్మవారు మళ్ళీ 3 రూపాయలు ధరించిందండి. మహాలక్ష్మి రూపంలో, మహాసరస్వతి రూపంలో, మహాకాళి లేదా మహాపార్వతి అండి, పార్వతిని అంటుంటాం. ఇలా అమ్మవారు ముగ్గురు తయారయ్యారు. సో 3 జంటలు కూడా వచ్చాయండి. వీళ్ళలో ఒక్కొక్కళ్ళు వీళ్ళంతా కానీ ఫండమెంటల్గా ఒకటే. అంటే బంగారం పెద్ద ముద్ద ఉందనుకోండి, ఆ ముద్దని 3 భాగాలు చేసామనుకోండి, అది బంగారమే, ఇది బంగారం, ఇది బంగారం. దీనికి వైట్ రింగ్ వేసారనుకోండి, ఇది వైట్ బంగారం ఉందాం, ఇది రెడ్ కలర్ వేసామనుకోండి. అంతే ఉన్నది, ఫండమెంటల్ కంటెంట్ ఒకటే, కానీ దాని షేప్ కలర్స్ మారడం ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మగారు ఆ తెల్లటి సత్వంగానే పూర్తిగా ఉండేటటువంటి విష్ణుమూర్తి ఆయన ఒక సంకల్పం చేస్తున్నట్టండి. మొత్తం ఏంటంటే వాళ్ళు బ్రహ్మాండాలు సృష్టిద్దాము అని అనుకున్నట్ట. అనుకునేప్పటికీ ఆయన నాభికమలంలోంచి టక్కుని ఒక ఆయన వచ్చాడు. ఆయన అనుకున్న ఏమిటంటే ఎర్రగా ఉండేటటువంటి బ్రహ్మగారు వచ్చాడు అనమాట. ఆయన వస్తూనే నేను ఎవరిని అసలు ఇక్కడ ఎవరున్నారు, అసలు ఎవరు కనిపించట్లేదు ఆయనకి. కింద నేను పడుకుని ఉన్నాడు శేషశైలాగా. కహ అన్నాడు. ఎవరు అంటే ఎవరు కొత్తగా తెలియని ప్లేస్ కూడా ఎవరు ఇక్కడ ఉన్నారా అంటాం మనం ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు. అలా అడిగేటండి. అంచేత ఆవేళ నుంచి ఆయన పేరు కహ అని పేరు పెట్టేశారండి బ్రహ్మగారికి. ఎవరు అన్నాడు కదా, ఎవరని అన్నాడు కనుక కహ. మన హై స్కూల్లో కాలేజీలో టీచర్స్ పేర్లు పెడుతూ ఉండేవాళ్ళం, రకరకాల పేర్లు ఉంటాయి. అలాగే బ్రహ్మగారు పేరు ఏంటంటే కహ. ఆ మాట అమ్మవారికి వస్తే కా అవుతుంది. ఇదే మనకి శ్రీ సూక్తంలో కాంసో స్మితాం హిరణ్య ప్రాకారం, అక్కడ కామ్ అనే పదం వస్తుందండి. పరబ్రహ్మస్వరూపిణి అని అర్థం అండి అక్కడ కామ్ అనేది. అలా కహ అంటే పరబ్రహ్మం అని అర్థం. ఈ బ్రహ్మగారు ఏమిటంటే ఆయన అడిగేట, నేనేం చేయాలి, నన్ను ఎందుకోసం పుట్టించావు నువ్వు సృష్టి చేయడానికి నేను ఉద్భవం చేశానయ్యా అన్నట్ట. ఎలా చేయాలంటే ఇంత ముందర ఎలా సృష్టి జరిగిందో నీకు ఆ పుస్తకాలు ఇస్తానులే ఏమండి, అవి దాన్ని చూసుకుని నీకు దాన్ని బట్టి అంటే మాన్యువల్స్ ఇస్తాను నీకు సృష్టి కార్యక్రమం చేయడానికి, దాన్ని బట్టి నువ్వు చేయనట్ట. దీనికి సంస్కృత వేదంలో వస్తుంది. ధాత యథ పూర్వమకల్పయతు అని. అంత ముందర బ్రహ్మగారు ఎవరో ఉండేవాడు, అంటే ముందర ఆఫీసర్ అనమాట. ఆయన ఎలా చేసాడు నువ్వు ఆ పుస్తకంలో రాసి ఉంది, అలా నువ్వు చేయవయ్యా అన్నట్ట. ఆయన ఎలా చేశాడంటే అంత ముందర వాడు ఎలా చేశాడు అలా చేశాడు. అలా ఎంతవరకు అంటే దానికి అంతం దొరకలేదండి, ఆది దొరకలేదంటే. అంటే ఇందులో 2 ఆస్పెక్ట్స్ వచ్చాయండి. అసలు ఆ సృష్టి పరబ్రహ్మం యొక్క ఆయన అనాది, ఆయన ఆదిని మొదలు ఎవరు కనుక్కోలేరు. ఆయన మొట్టమొదటి ఉన్నవాడు, ఆయన ఎప్పుడూ ఉండేవాడు, ఆయన అందరూ వెళ్ళిపోయిన వాడు చివరి మిగిలివాడు ఆయన. ఇలా ఉన్నటువంటి దాంట్లో ఈ బ్రహ్మగారు అయితే మధ్యలో వచ్చాడు, మధ్యలో కొన్నాళ్ళు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇలా మీళ్ళకి వస్తుందండి. ఈ బ్రహ్మగారు అయితే చదువుకుని సృష్టి చేద్దాం అనుకున్నాక ఆయన కొంతమంది అసిస్టెంట్స్ కావాలి అనుకున్నట్టండి. అంటే ఆయన మనసులో సంకల్పించాడు. ప్రజాపతి 9 వచ్చారండి. వశిష్ఠ మహర్షి, కర్దమ ప్రజాపతి, వీళ్ళు ప్రజాపతులు ఉంటుండండి, కశ్యప ప్రజాపతి, ఇలా 9 వచ్చారండి. వాళ్ళు బ్రహ్మగారిని అడిగారు, మమ్మల్ని నువ్వు మనసులో మా పని ఏమిటనే మీరు సృష్టి చేయండి అయ్యా అన్నట్టండి. కశ్యప మహర్షి ముఖ్యంగా ఆయనకి మరి భార్యలు కావాలి కదా, ఆయన వీళ్ళలో ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు ఉన్నారు. కశ్యప మహర్షికి అదితి అనేటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆవిడ ద్వారా పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులండి, 12 మంది ఆదిత్యులు ఏమండి. అలాగే దితి అనేటటువంటి ఆవిడికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు, ధను అనే దాన్ని పుట్టిన వాళ్ళు దానవులు. ఇలా రకరకాల మొత్తం ఇలా సృష్టి ఇలా వ్యాపించుకుంటూ వెళుతుందండి. ఇది సృష్టి జరిగినటువంటి ఇది ఒక స్టేజ్ బై స్టేజ్ ఎవల్యూషన్ ప్రాసెస్. ఇది మనకి ఫండమెంటల్, ఇది జరిగినటువంటిది. ఇది అవుతుండగా శంకరాచార్య వారు ఈ ఘట్టాన్ని చక్కగా వర్ణిస్తారు. భగవద్గీతకి ఉపోద్ఘాతం రాస్తూ ఆయన ఒక గొప్ప ప్రారంభ శ్లోకం రాస్తారండి. నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకా సప్తద్వీపాచ మేదిని అని ఒక్క శ్లోకంలో మొత్తం ఇంత వరసని ఇక్కడ ఒక్క శ్లోకంలో కొట్టేశారండి ఆయన. మొట్టమొదటి నారాయణుడు ఉండేవాడు, ఆయన తర్వాత అవ్యక్తము అంటే అమ్మవారు వచ్చింది, ఆ అమ్మవారిలోంచి తర్వాత బ్రహ్మగారు వీళ్ళందరూ బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. ఆ బ్రహ్మాండాలో ఒక భాగం మన భూమి, సప్తద్వీపాలతో ఉన్న భూమి అని ఇలా పట్టుకొచ్చాడు. అంటే పరమేశ్వరుడు ఈ రకంగా ఆయన అసిస్టెంట్స్ ఒక హైరార్కీ ద్వారా బ్రహ్మాండ సృష్టి చేశాడండి.